మీరు ఓకేనా సార్? దిస్ ఈజ్ ద హెచ్డిఎంఐ కేబుల్. హెచ్డిఎంఐ కేబుల్ పిన్స్ ఈ విధంగా ఉంటాయి. హెచ్డిఎంఐ కేబుల్ యొక్క ఒక పిన్ను ఆండ్రాయిడ్ బాక్స్కు ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సెకండ్ ఎండ్ ఆఫ్ ది హెచ్డిఎంఐ కేబుల్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు టీవీ. హెచ్డిఎంఐ పోర్ట్స్ హెచ్డిఎంఐ 1, 2, 3 అనే 3 పోర్ట్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి. మనం వీటిలో దేనికైనా సరే హెచ్డిఎంఐ పోర్టుకు ఈ సెకండ్ ఎండ్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. హెచ్డిఎంఐ కేబుల్ ఒక ఎండ్ అక్కడ, ఒక ఎండ్ ఇక్కడ కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు పవర్ కేబుల్, సో ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ఉంది, పవర్ కనెక్షన్ ఇచ్చాను. పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా బ్లూ కలర్లో ఇక్కడ ఆన్ అవుతుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ బాక్స్కి పవర్ సప్లై అయ్యింది అనేదానికి ఇదే గుర్తు, ఆన్ అయింది అనడానికి ఇదే గుర్తు. ఆండ్రాయిడ్ బాక్స్కి సంబంధించి ఒక రిమోట్ ఇచ్చి ఉంటారు మనకు. దీంట్లో బ్యాటరీలు వేసుకోవాలి. ఈ రిమోట్తో మనం ఆండ్రాయిడ్ బాక్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మరి ఆండ్రాయిడ్ బాక్స్లో ఉన్న బైజూస్ కంటెంట్ ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మనం నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చాక నెట్ కనెక్షన్, టీవీకి నెట్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇచ్చుకుంటాం. బట్ టీవీకి వద్దు, ఆండ్రాయిడ్ బాక్స్కి ఇచ్చుకోవాలా. టీవీకి అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ బాక్స్కి ఇచ్చుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ బాక్స్ మన ఇక్కడ ఇన్పుట్స్ ఉంది, ఈ ఇన్పుట్స్లోకి వెళ్ళాలి. హెచ్డిఎంఐ 1, 2, 3 ఉన్నాయి. సో ఇక్కడ ఇన్పుట్స్లోకి వెళ్ళి హెచ్డిఎంఐ 1, ఇప్పుడు హెచ్డిఎంఐ 1 ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు హెచ్డిఎంఐ 1లో ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఇలా వస్తుంది స్క్రీన్. ఇప్పుడు ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి హాట్స్పాట్ ఇచ్చుకోవాలి. సో హెచ్డిఎంఐ 1లోకి వచ్చాక ఈ విధంగా మనకు యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ ఆండ్రాయిడ్ బాక్స్కి సంబంధించిన రిమోట్ ఇది. దీన్ని ఆండ్రాయిడ్ బాక్స్కు చూపిస్తూ ఆపరేట్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఆండ్రాయిడ్ బాక్స్ ఇక్కడ కింద ఉంచాను నేను. యాప్స్ ఈ విధంగా ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ అయినప్పుడు యాప్స్ ఈ విధంగా చూపిస్తాయి. ఇందులో సెట్టింగ్స్లోకి రావాలి. సెట్టింగ్స్లోకి వచ్చి హాట్స్పాట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో దీనికోసం నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ తీసుకుంటాం. మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. నా మొబైల్ ఒప్పో F15, ఇందులో హాట్స్పాట్ ఆన్ చేశాను. సో హాట్స్పాట్ ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. కీబోర్డ్ ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి కీబోర్డ్లో మనం టైప్ చేయొచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కనెక్టింగ్ టు ఒప్పో F15 వచ్చింది. కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఆండ్రాయిడ్ బాక్స్కు నెట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత మనం దీన్ని రిమోట్ ఆపరేట్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ బాక్స్కు చూపించాలి. ఇవన్నీ ఆండ్రాయిడ్ బాక్స్లో ఉన్నటువంటి యాప్స్. గూగుల్ స్టోర్, ప్లే స్టోర్ ఉంది, యూట్యూబ్ ఉంది, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఇందులో బ్రౌజర్ ఉంది. సరే, ఇక్కడ మళ్ళీ యాప్స్లోకి వద్దాం. యాప్స్లోకి వచ్చాక ఇందులో కూడా రకరకాల యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో బైజూస్ ప్రీమియం అనేటువంటి యాప్లోకి వెళ్దాం.
ఈ విధంగా బైజూస్ ప్రీమియం యాప్లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా బైజూస్ ఓపెన్ అయింది. ఇందులో ఇవి ప్లే చేయాలన్నప్పుడు మనకు మౌజ్ అవసరం అవుతుంది. మౌజ్ ఆల్రెడీ మనం దీన్ని కనెక్ట్ చేసాం కదా, ఒక యూఎస్బి కనెక్ట్ చేసాము. దాని ద్వారా వైర్లెస్ కీబోర్డ్ అండ్ వైర్లెస్ మౌజ్ రెండు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. వైర్లెస్ మౌజ్తో యూజ్ చేస్తాం. మనకు మౌజు సరే ఓకేనా, మనకు మౌజ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఇక్కడ మౌజ్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఆండ్రాయిడ్ బాక్స్కు చూపిస్తూ ఈ మౌజ్ ఐకాన్ని టచ్ చేస్తే మౌజ్ కనెక్ట్ అవుతుంది. సో మౌజ్ కనెక్ట్ అయిన తర్వాత మనం మౌజ్ ద్వారా ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిజిక్స్ లెసన్ ఇలా ప్లే చేయొచ్చు. But what if you take a rigid body, let's say pivoted at a point, that is stuck at a point? Let's say, for example, a door. We know that this door is a rigid body, but it is hinged, right? So which means it's not free to move. But if I do apply a force to move, but it will rotate. It will rotate about the hinge. So there's a slight difference. So the force here is creating a turning effect. And this is basically what we call ఇక్కడ లాంగ్వేజ్, కొన్ని వీడియోస్కు ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ కూడా కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తమిళ్ అంటే ఇవి 2 లాంగ్వేజెస్ ఇచ్చాడు. ఇక్కడ తెలుగు ఉంటే కనుక తెలుగు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని వేరే క్లాసు ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ కావాలనుకోండి, అప్పుడు ఎలా మార్చుకోవాలి? బ్యాక్, ఇలా బ్యాక్ వస్తున్నాం. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, దీనిపైన టచ్ చేయాలి. ప్రజెంట్ 8th క్లాస్లో ఉన్నాం. క్లాస్ మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. ఇలా వస్తుంది BLTV 8th NCERT. సో ఇక్కడ మనం క్లాస్ మార్చుకోవచ్చు. 4th క్లాస్ కావాలనుకోండి, సో ఇక్కడ దీన్ని హైలైట్ చేయాలి. హైలైట్ చేస్తే అప్పుడు 4th క్లాస్ కంటెంట్ వస్తుంది. 4th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ ప్లే చేయొచ్చు. 4th క్లాస్ సైన్స్ ప్లే చేయాలనుకోండి, ఇక్కడ సైన్స్ పైన టచ్ చేస్తాం. ఇక్కడ స్విచ్ టు గైడెడ్, స్విచ్ టు లైబ్రరీ అనే మోడ్స్ ఉంటాయి. మనం లైబ్రరీ మోడ్ కావాలంటే లైబ్రరీ మోడ్ పెట్టుకోవచ్చు. గైడెడ్, స్విచ్ టు గైడెడ్ అంటే వీడియోస్ ప్లే చేయాలన్నప్పుడు గైడెడ్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. 4th క్లాస్కి సంబంధించిన ఒక వీడియో ప్లే చేస్తాం. Just like a baby grows into an adult, a seed grows into an adult plant. And one of the most important things that helps these seeds grow is, that's right, water. Seeds have been. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంది. ఇక్కడ లాంగ్వేజ్లు మనం హిందీ పెట్టుకున్నాం అనుకోండి, హిందీలో వస్తుంది. కొన్ని వీడియోస్కి తెలుగు ఉంటుంది, సో అప్పుడు తెలుగులో వస్తుంది. बेबी ग्रो होता है एक अडल्ट में, एक सीड ग्रो होता है एक अडल्ट प्लांट में. చూడండి, ఇప్పుడు హిందీ వస్తుంది. द मोस्ट इंपॉर्टेंट थिंग जो सीड्स को ग्रो करने में हेल्प करती है, दैट ఇంగ్లీష్ పెట్టుకున్నాం అనుకోండి, వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది. Seeds have baby plants inside them, which are protected by an outer covering which keeps them safe. Water helps the tiny plant to break out of this covering. How, you ask? Let me tell you. The seeds absorb the water and ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బైజూస్ కంటెంట్ని మన స్మార్ట్ టీవీలో ప్లే చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.